విక్రమ్, అజయ్ అజయ్ చచ్చిపోయాడంటారా? $840. Hey Alexa, play Hawa Hawa. Here's Hawa Hawa by Hassan Jahangir. విక్రమ్, ఆరా పోదాంపా. Hey Alexa, stop the music. ఎంత ఖాళీగా ఉందేరా కాలేజ్? మనమే ఫస్ట్. అరే నువ్వు లేచింది ఎప్పుడు రా? అరే నిజమే కదా. రోజు ఇట్లా లేట్గా వచ్చి మ్యామ్ చేత తిట్టులు తినుకుంటూ ఎందుకురా మనం ఇట్లున్నాం? అరే రారా, అరే విక్రమ్ రారా. చూడు నీ వల్ల ఇప్పుడు లోపల కూడా రానియాడు. నీ వల్లనే రా లేట్ అయింది. అరే శరత్ బయటికి దారా, బయటికి దా, బయటికి దా, బయటికి దారా, బయటికి దా. ఏ బాబు గ్రేషట్ లే, ఏం చూస్తున్నావురా బయట? ఇప్పుడు ఎట్లా రా, లోపల రానియాడు. అమ్మ డోర్ తీసాడు. రోజు లేటేనారా? అదే అరే అజయ్, నువ్వు కూడా ఏందిరా వీడితో తిరిగి తిరిగి చెడిపోతున్నావు? అయినా మీరు కాలేజ్ చేస్తలే కదా, ఎందుకు లేట్ అవుతుంది డైలీ? సార్ అంతా సన్నిగంట వల్లనే సార్. పొద్దున్నే నేను 6 గంటలకి అలారం కూడా పెట్టుకున్నా సార్, తొందరగా కాలేజ్కి వద్దామని. వన్ నైట్ 12ంటికి లేపింది సార్. గేమ్ ఆడదాం తీసుకుపోయింది సార్ వాడు. బాగా కలిపి బాగానే ఇచ్చాడు. గన్ స్కిన్స్ కొత్త ఈవెంట్ బాగానే ఉంది. చెప్పురా. అరే బీజేఎం ఆడదాం దారా. అర్ధరాత్రి అవుతుంది, ఇప్పుడేందిరా? అరే కొత్త ఈవెంట్ ఒకటి వచ్చింది, దాని క్రేజీ ఈవెంట్ దా. రేపు కాలేజ్ ఉంది, నన్ను పడుకోనివ్వరా. అరే రారా నువ్వు రా, గేమ్ ఆడనీకేం రా. సరే వెళ్ళి కూర్చో. ఓకే, విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అరే విక్రంగా చంపేస్తారా? నేను నిజంగా గేమ్ ఆడలేదారా మీరు? ఆడలేదా? బయటికి తెచ్చేద్దామా? వాడే నన్ను గుంజుకొని పోయిండు. అరే లెనిన్, హాయ్ రా. ఏమైందిరా పంచాయతీ? ఏమైందోరా బాబు, రాత్రి ఏం చేసిండు? ఇంకా ఏం జరిగింది సార్ క్లాస్లో? ఏం చెప్పిండు? చాప్టర్ సగం కంప్లీట్ చేసి నవీన్ చూస్తాడు అదవా. ఏమో చేస్తున్నావు? అరే ఏం లేదురా, మీ ఆమె కనిపిస్తలేదు ఎందుకో ఈరోజు? కాలేజ్కి వచ్చి ఉండదు. చాట్లో 2 హార్ట్ సింబల్స్ కనిపించినాయి నాకు. అట్లేం లేదురా. రే చూడరా, విక్రమ్ ఏమైందిరా ముఖం అట్లా పెట్టుకున్నావు? ఏం కాలేరా, నార్మల్గానే ఉంది.
నేను చూస్తున్నా చాట్ అయిన తర్వాత నుంచి ఆ, ఏదో చాట్ నువ్వు ఎప్పుడు చూసినారా? చాట్ చూడలేరా అంటే నువ్వు చెప్పినావుగా ఇందాక ఆమెను అడిగినా అని అక్షయ అని ఇట్లా ఏమైంది అరే. ఎందుకు రాలేదు ప్రీతి ఎందుకు రాలేదని అంతా చూసేసావు అయితే. అరే నేను జస్ట్ నార్మల్గా మాట్లాడుతున్నారా. అంటే రేపు నా బర్త్డే ఉంది, నీకు కూడా తెలుసు కదా. తెలుసు తెలుసు కానీ క్యాఫేకి పిలిచాను, ప్లాన్ చేసి అదే చెప్పాను అంతే. ఇప్పుడు ఏం చేద్దామని అంటే కెఫేకి తీసుకుపోయి ఇట్లా వచ్చి ఐ లవ్ యూ అరే నువ్వు అంతా ఓవర్ చేయకు, దా కూసో. ఒక థాట్ అయితే ఉండే, మరి ఏమైతుందో చూడాలి. అచ్చా అవునరా, ఎప్పుడు మరి రేపు రేపు ఆఫ్టర్నూన్ మేబీ ఆ టైంలో. ప్రీ ప్లాన్ అనే అనొచ్చు, కానీ నువ్వు చూసావు కదా. చూస్తున్నాం ఫస్ట్ ఇయర్ నుంచి మీరిద్దరూ తనకి ఇంట్రెస్ట్ ఉందంటావా? తనకి ఇంట్రెస్ట్ ఉంది. అరే తనకి ఇంట్రెస్ట్ ఫస్ట్ చెప్పాలి కదరా. అదే అందుకే రా, చెప్పి చూద్దాం, ఏదైతే అది అవుతుంది. సారీ ప్రీతి, ఫ్రెండ్స్ వల్ల కొంచెం లేట్ అయిపోయింది. పర్లేదు, నేను ఇప్పుడే వచ్చా. హ్యాపీ బర్త్డే విక్రమ్. థ్యాంక్ యూ ప్రీతి. గివ్ మీ యువర్ హ్యాండ్. ఎందుకు ఆస్ట్రాలజీ చెప్తావా? క్లోజ్ యువర్ ఐస్. ఓ బ్రాస్లెట్, థ్యాంక్ యూ. వేర్ ఇట్ ఆల్ ద టైమ్ ఇది విక్రమ్. చూస్తున్న ప్రతిసారి నువ్వే గుర్తొస్తావు. ఇంకా టేబుల్ ఏంటి ఇంత ఖాళీగా ఉంది? లెట్స్ ఆర్డర్ హా. సంథింగ్. ఇంకా విక్రమ్, నైట్ ఫుల్ ఎంజాయ్ చేసావా? అజయ్ ఉన్నాడు, ఇంకా తెలుసు కదా. హాయ్ మ్యామ్. హాయ్ సార్. యువర్ ఆర్డర్? గెట్ మీ లాటే అండ్ పిజ్జా. Okay. అండ్ నీకు ప్రీతి? మాచా అండ్ చీజ్ కేక్. ఓకే మ్యామ్. ప్రీతి నీకు మన ఫస్ట్ మీట్ గుర్తుందా? హా, ఇక్కడ అదెలా మర్చిపోతా? కాలేజ్ లో హా. నువ్వు బుక్స్ కింద పడేసుకున్నావు. అయ్యో థ్యాంక్ యూ. హాయ్, ఐమ్ ప్రీతి. ఫ్రెషా? అవును, ఏ బ్రాంచ్? సిఎస్ఈ. ఓ సేమ్ సేమ్. ఓకే దెన్, బాయ్. బాయ్. మనం ఎటైనా పోవాల్సిందే, స్టెప్స్ ఉన్నాయి. దట్ వాస్ సో ఫనీ. ఓ అదంతా నీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ వింటావా ప్రీతి? మనసే నా మనసే హాయ్, మై నేమ్ నీ చూపే మార్గమే నీవు నవ్విన క్షణమే నా లోకం వెలుగులే. ఏమైంది అలా ఉన్నావు? నాకేమైంది? నాకేం కాదు. మాటి మాటికి జోన్ అవుట్ అవుతున్నావు. ఇంకా ఎంత దాచాలన్నా నా వల్ల అవ్వట్లేదు ఏమైంది చెప్పు, పర్లేదు. ప్రీతి. ఇంతకన్నా వెయిట్ చేయడం నా వల్ల కాదు. నేను నిన్ను చూసిన ఫస్ట్ టైం పడిపోయినా ప్రీతి. ఏం మాట్లాడుతున్నావు విక్రమ్? ప్రీతి, నేను నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే ప్రేమలో నాకు పడిపోయినా. టైం కావాలి విక్రమ్. సరే మరి నేను వెళ్తా, నాకు లేట్ అవుతుంది. మమ్మీ తొందరగా రమ్మంది ఇంటికి. హోప్స్ ఏం పెట్టుకోకు. విక్రమ్ అంటే వాడు కూడా దాగుకుంటా మొత్తం తిరుగుతున్నాడు. వాడేనా? ఏడారా అక్కడ కూర్చున్నట్లున్నాడు. యారు ముంగట మంట పెట్టుకొని కూర్చున్నాడు. ఒక్కడే కూర్చుంటా, ఒక్కడే ఉన్నాడు. మరి ఆడేమో
ఎవరికి చెప్పకుండా ఎందుకు వచ్చినావురా? అరే ఎవరికి అర్థమవుతుందారా నీకు ఏం చేస్తున్నావు అని? ఇట్లెందుకు అరే ఏమంటే ఏమైంది ఏందిరా? ఆ బాటిల్ ఏంది, నువ్వేంది? అరే ఒక్కనే కూర్చొని ఏం చేస్తున్నావురా ఎవరు లేకుండా? రే నేను రా అజయ్ని రా. అరే ఏ ఫస్ట్ తాగుడు ఆపరా. అరే ఏమైంది చెప్పరా? అదంతా కాదురా, నువ్వు చెప్పరా, నేను ఇంటా. ఏమైంది చెప్పు. అరే మాట్లాడరా. వెళ్ళిపోరా ఇక్కడ అరే ఇంకా ఆగుతానే ఉంటా. ఆపరా. సబ్జెక్ట్ పోయిందిరా వాళ్ళని అంటావారా? దేనికిరా? అందుకోసమే దాన్ని చెప్పిందిరా. అరే సబ్జెక్ట్ పోవడానికి దీనికి ఏం సంబంధం రా? అయినా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల ఏం అర్థం? అరే అర్థమవుతున్నారా నువ్వు ఏం చేసుకుంటున్నావు అని? అరే మీ మమ్మీ డాడీ వాళ్ళు నేను ఏమనుకోవాలరా? వెళ్ళిపోరా ఇక్కడ నుంచి. అరే వెళ్ళిపోరా. అరే నవీన్ కూర్చోరా. అరే లేదురా. అరే బాటిల్ ఇదేరా, కూర్చోరా. నువ్వు కూర్చోరా. అరే అరే బాబాయ్ సబ్జెక్ట్ ఫెయిల్ అయినరా. అరే అందుకే రా తను అరే అందుకు కాదురా. అరే మన రిజల్ట్స్ కూడా రాలేరా? అరే ఏమేమి మాట్లాడుతున్నావురా? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా పూర్. అరే అవన్నీ తనకెందుకు తెలుస్తాయిరా? తనకు తెలుసురా, దానికోసమేరా. అరే దానికోసం ఫెయిల్యూర్ క్యాండిడేట్. అరే తను చెప్పింది నేను ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్ రా. నీకు అర్థం ఫ్రెండ్ అవ్వట్లేదు. జోన్ లేస్తారా? లేదురా. అరే తను నేను ఫ్రెండ్ జోన్ లేసిన తర్వాత తనకి ఫీలింగ్స్ ఎందుకు రావేరా? చేస్తారా ఫ్రెండ్ జోన్ లో? నేను ఎన్ని ఎఫర్ట్స్ పెట్టారో తన కోసం. అరే నువ్వు ఎఫర్ట్స్ పెట్టుంటా, ఇప్పుడు తన సైడ్ ఫీలింగ్. అరే బాబాయ్ ఇట్లా కాదురా అది. అరే అరే నువ్వు ఆపరా ఫస్ట్ తాగడం. అరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. అరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. అరే ఇద్దురా. నేను బతికి వేసురా. అరే నువ్వు నా మాటినరా. ఇక్కడ ఘాట్ పెట్టుకుంటా. అరే 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 అర్థమవుతుందారా ఏం చేస్తున్నావు అని? అజయ్ 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 లేరా. అజయ్ 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 A student found dead inside college campus. Who killed him? కొంచెం బ్లడ్ వచ్చింది కానీ నేను వాళ్ళు చంపలేదు. కాలేజ్ మర్డర్. అజయ్కి ఏమై ఉండదు, లేచాక వాడే కాల్ చేస్తాడు. నీకే కాల్ రాదు. అసలు మీరెవరు? రాదంటే ఏంటి అర్థం? ఎందుకు కాల్ చేస్తాడు? అంటే అర్థం ఏంటి? వాడికి ఛాన్స్ ఉండాలి కదా కాల్ చేయడానికి. లేదు లేదు, అజయ్కి ఏమై ఉండదు. బాటిల్తో ఎవరు కొట్టారు? నేను బ్లడ్ ఎవరు చూశారు? నేను వాడు పడిపోయింది చూసి పరిగెత్తింది ఎవరు? నేను కానీ నేను వాడిని చంపలేదు. కానీ కొట్టింది నువ్వే కదా. అది అది యాక్సిడెంట్. నువ్వు ఇది యాక్సిడెంట్ అంటున్నావు, కానీ నిజంగా ఇదంతా ఇప్పుడు స్టార్ట్ అయిందా? ఇప్పుడు స్టార్ట్ అయిందా అని అడుగుతున్నా. అంటే అర్థం ఏంటి అసలు? ఏమంటున్నావు? ఆ యాంగర్, ఆ ఫ్రస్ట్రేషన్, ఇదంతా ఇప్పుడు స్టార్ట్ అయిందా? బాన్ఫైర్ దగ్గర స్టార్ట్ అయిందా?
లేదా కాలేజ్లో స్టార్ట్ అయిందా లేదా కెఫేలో స్టార్ట్ అయిందా? కాలేజ్ అసైన్మెంట్స్, బ్యాక్లాగ్స్, సిజిపిఏ, ప్లేస్మెంట్స్. అవన్నీ అందరికీ ఉంటాయి. పేరెంట్స్ కాల్ చేసినప్పుడు, నిన్ను బాగా చదువుకో అని అరిచినప్పుడు మార్క్స్ ఎలా వచ్చాయి? ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అవుతున్నావా? ఇంటర్న్షిప్స్కి అప్లై చేసావా? మీ బావని చూడు, మీ అన్నని చూడు. స్టాప్. అసలు ప్రెషర్ ఎక్కడ స్టార్ట్ అయిందో గుర్తుందా? లేదా ప్రీతి దగ్గర? ప్రీతికి దీనికి అసలు సంబంధం లేదు. కెఫేలో కలిసావు, మాట్లాడావు. ఆమె ఏం చెప్పింది? షీ డిడ్ంట్ రిజెక్ట్. మరి ఇంకా ఏం చెప్పింది? ఇంటికి వెళ్ళాలి, అర్జెంట్ వర్క్ ఉంది అని చెప్పింది. అప్పుడు నువ్వేం ఫీల్ అయ్యావు? అది ఏం లేదు, నార్మల్. నార్మలా? అవును. నార్మలా? అవును, జస్ట్ చెప్పింది ఇంటికి వెళ్ళాలి, వర్క్ ఉంది అని. అవును. అవును. ఏం జరిగింది? ఆమె నన్ను అవాయిడ్ చేస్తుందా? నేను బోరింగ్ అనిపించానా? నా లైఫ్లో ఏం లేదు అనుకుందేమో. నా బీటెక్ లైఫ్ మొత్తం యూస్లెస్ అని అనుకుందేమో. ఇవన్నీ నువ్వే కదా అనుకున్నావు. కానీ నువ్వు ఇమాజిన్ చేసావు, ఓవర్ థింక్ చేసావు, మళ్ళీ మళ్ళీ ఓవర్ థింక్ చేసావు. బాండ్ ఫైర్ దగ్గర కూడా అవే థాట్స్. పేరెంట్ ఎక్స్పెక్టేషన్స్, బీటెక్ ప్రెషర్, ప్రీతి ఎక్స్క్యూజ్ అన్నీ కలిసి నా హెడ్లో స్ట్రాంగ్ లా తిరుగుతున్నాయి. నీ హెడ్, నీ థాట్సా? అంటే ఇప్పటిదాకా నువ్వు మాట్లాడింది నా గురించి కాదా? కాదు, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మన థాట్స్. ఆలోచన మనిషికి బలం, కానీ అదే ఆలోచన హద్దులు దాటితే అది బలహీనత. ఒక్క చిన్న సందేహం వేల ప్రశ్నలకు దారితీస్తుంది. ఒక్క క్షణం ఆలోచన జీవితాన్నే ప్రశ్నగా మార్చేస్తుంది. కాబట్టి మీరు ఆలోచనల్లో మునిగిపోవద్దు, మీ మనసును మీపైకి తిరగనివ్వద్దు. ఆలోచించండి, కానీ దానిలోనే చిక్కుకోకండి. జీవితం ఆలోచించడానికి కాదు, బ్రతకడానికి.